దగ్గర దగ్గర 5 నిమిషాలు. స్ట్రైకర్ స్ట్రైకర్ బౌలర్ నీకే పెడతాడు. అదే 3-4-4. అక్కడ గుద్దుతుంది అంతే. బాల్ లేసలే కానీ గుద్దుతున్నాడు. యాక్షన్ అని అర్థం అవుతున్నారు. హ్యాండ్ మ్యాచ్ రిలీజ్ చేస్తలేదు. నేను గుద్దుతానంటే బాల్ తొందరగా ఖరాబ్ అవుతుంది. అవే చేస్తారు కదన్న, ఇక స్కోర్ తక్కువ ఉన్నప్పుడు ప్రెషర్ పెడతారు కదా.
విశాల్ కదా. అభిగాడు బౌలర్ నేమ్ విశాల్ అని. మంచిగా వేస్తుంది. లో అయింది బాల్ కొంచెం. డ్రైవ్ బాగా ఆడింది, గ్యాప్ దొరికింది. అన్న 2 4 కొడితే 1 4 వేసారు నా దాంట్లో, రత్న దాంట్లో. ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ నేనే అన్న, వాళ్ళు వేసిరు. మన అభి వాళ్ళు వేసిరు. ఎంపైర్ దగ్గరనే ఉంటుంది స్కోరింగ్, మన దగ్గర లేకుండే. డాట్ అనేది సెకండ్ ఇన్నింగ్స్ అయినా మన మేలే నాలుగు డాట్లు. స్లో సెలెక్ట్ చేసామని చెప్పేసి ఇట్లాంటప్పుడు ఫేస్ ఓపెన్ చేయాలి నా బ్యాట్. ఇట్లా ఇట్లా ఓపెన్ చేయాలి. ఆడుకోవాలి. ఎప్పుడు ఈ లాస్ట్ బాల్ కన్నా సస్పెన్స్ ఉంటుంది. క్యాన్ హీ ఫినిష్ ద ఓవర్? ఫస్ట్ సీజన్లో వచ్చిన సార్ ఎవ్వరు లేరా లేదు. అది మంచిగా ఉండే టీం లేదు, పిల్లలు లేకుండా పెద్ద ఉండదు. ఛత్రపతి అనేటోడు చెడగొట్టిండ్రు. బైస్ కదా, బ్యాట్ కొట్టిండు కదా, బ్యాట్ తాకితే వండిస్తారు. మేడిన అయ్యేది. చేస్తారా ఎక్కువ పెడుతున్నా. టైం తెలుసుకుంటాడు, మ్యాచ్ ఎంత తొందర అయిపోతుంది. యాపిల్ వాచ్ యాపిల్ వాచ్ అనుకుంటా, దానికే పెట్టుకుంటారు. ఏమన్నా పెట్టుకొని అన్న మనకి ఎందుకు. షార్ట్ వెళ్ళిపోయింది అది. వేసుకో దొరుకుతా. పుల్లు గుంజేటోళ్ళు ఉండాలి అట్లా, మళ్ళీ ఇంకోసారి రోహిత్ శర్మ లాంటి ఉండాలి గుంజేటోళ్ళు.
సమాధానం ఆ చెట్ల మీద ఉంటుంది. చెట్ల మీద ఉంటాయి కరెక్ట్ అన్ని అవతలనే వాళ్ళు ఆడే పెద్దగా ఉంటాయి కదా అనుకుంటా మనకి ఇంతే ఉంటాయి. ఇంతకీ ఇంకో 10 అడుగులు అటు ఇటు అంతే, అంతకు మించి ఇంకేం ఉండవు. 10 అడుగులు అన్న ఎగ్జాక్ట్ ఒక 5 అడుగులు వేసుకో అంతే. ఇగో ఆ లైన్ ఉంది కదా, ఇగో ఈ ఫెన్సింగ్ కాడ ఉంటుంది బౌండరీ. ఈ లెవెలే బ్రో. శివగాడు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడినా వాడిది వాన్ వల్లనే జర వెళ్ళింది ఆ మ్యాచ్. జర 3 రన్ల కన్నా వచ్చి ఆగింది. మనది -4 నుంచి -1 వెళ్ళింది నిన్న. గెలిస్తే ఒక ప్రశాంతత ఉంటుంది అన్న మనసు. జర ఈరోజు మనం పురుసత్తు కూర్చొని మనము కాలు మీద కాలేసుకొని ముచ్చట పెట్టుకుంటుంది. ఆ బాధ అనేది కొడుతుంది. ఇంకా ఎందుకు రాలేనా అనిపించింది తెలుసా నాకు నిన్న మ్యాచ్ చూడంగానే. నేను చెప్తానే ఉన్నా మనం ఏం చేయగలుగుతామన్న, చెల్లదే ముఖ్యము. నేను దానికే ఎక్కువ ఫోర్స్ చేయలే. నేను అసలు అడగను కూడా అడగలేదు రెండోసారి. నేను ఆ పని ఉంది అనేటాలకల్లా నేను అందుకే నాకు ఇంట్లో పని తప్పించి నా పని అంటే పోస్ట్ పోన్ చేసుకుంటాను. నేను ఇంట్లో చెప్తే నేను ఏం చెప్పలేకపోతాను. మనం అమ్మ నాన్న చెప్పినప్పుడు నేను అందుకే నీకు ఆ రోజు మెసేజ్ చేసి నేను అదే చెప్పిన చూడు, నావైతే ఏం లేవురా పనులు, ఇంట్లో వాళ్ళు చెప్తేనే ఏమన్నా ఆ పనులు పోకపోతేనే గులుగుతారని అంతే. మీ తమ్ముడికి బండి కారు వచ్చినా పంపించేస్తుండే అన్నావు కదా. వాడికి వచ్చినా వానికి రాదు, నేర్చుకుంటే నేర్చుకోవచ్చు. నిన్న హైలైట్ ఇంకేందంటే డ్రైవర్ లేక ఒక కారు ఉత్తగా ఇంటికాడ పెట్టిన మా ఫ్రెండ్ ఉంది, ఆ లేక కిరాయి మాట్లాడుకొని పోయినా, కిరాయి బండి మాట్లాడుకొని పోయినా. ఆ బండి ఉంటే మా ఫ్రెండ్ కారు తీసుకొని పెట్రోల్ పోసుకొని పోతుంటే, డీజిల్ పోసుకొని పోతుంటే అంతే. డ్రైవర్ దొరకలేదు నేను. ఫీల్డర్ పేరేంది? ఎవరు ఎడవటి ఎవరోటి జాహిద్ లేదుగా. ఉంది 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 ZID జైడ్. ఎవరు వచ్చి ఎవరు 27,000 తీసుకుంది నాకౌట్. ఇంకా అనుకుంటున్నా వెళ్ళే తర్వాత గెలుద్దాంలే అని. మళ్ళీ ఇక్కనే 2 ఓడిపోయినాము, వెళ్ళే తర్వాత గెలుద్దాం. గుంచుతాం మనం, మనకు ఆ ఎబిలిటీ ఉంది. ఆ బ్యాట్స్మెన్ పేరు రేపు దీక్షిత్ రెడ్డి. స్ట్రైక్ దీక్షితే చేంజ్ అయ్యరా? ఆయన సర్లే. ఏమి అపర్ణ పాయింట్, అపర్ణ క్యాప్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు ఓడో దందం అవుతుంది. మనకి నీడ లెక్క అన్నది అంతే. వీళ్ళు అడుగుతూనే ఉన్నారు అపర్ణ ఆడినావా అని. బ్రో అప్పుడు ఆడుతుంది ఒక 2 years బ్యాక్, వాళ్ళకి నీ పేరే చెప్పింది. మొన్న మ్యాచ్ లో కూడా అడిగింది ఎవరు అన్నా ఇది కానీ కనెక్ట్ చేసి ఉంటే అన్న 6 అన్న. ఫస్ట్ బాలే కదా వదిలేసి. మొన్న మనం వాళ్ళే ఫస్ట్ మ్యాచ్ అందులో కూడా అడిగిండ్రు, ఎవరు అడిగిండ్రు అపర్ణ సెకేలా అన్నారు. ఇంకో రోజు ఏమో రోజు ప్రాక్టీస్ మ్యాచ్ అన్నాం చూడు, 2 మ్యాచ్లు. ఫస్ట్ ప్రాక్టీస్, సెకండ్ మనం కాకుండా వేరే టీం. అందులో ఒక ఆయన అడిగిండు, గుండా ఆయన ఉండే చూడు, ఆ గుండా ఆయన అపర్ణకు అడిగిండు అంటే నేను అని ఎవరెవరు అంటే నీ పేరు ఆయన పేరు ధనుష్ పేరు 3 పేరు చెప్పినట్టు. మొన్న నేను ధనుష్ను చూపించి నా సైకిల్నే ఉన్నా, ఓకేలా ఉస్కా ఏ క్యాప్ అని చెప్పిన. టీం పేరు అడిగింది, నాకేం తెలుసు టీం పేరు.
అందుకే మీ పేరు చెప్పింది. అంటే ఇది ఉమ్. 15 ఓవర్లు ఎక్స్పెక్ట్ చేసినా కానీ మరి ఎంత కొత్తదో చూడాలి. వీటిద్దరు స్పెల్ అయిపోయి అన్న అయిపోతుంది. ఈయన ఎక్కువసేపు లేడన్న, ఒకటే ఓవర్ ఉన్నాడు ఈయన స్ట్రైక్ మీద ఇప్పుడు ఉన్న ఈయన. ఈయన ఇంకొక ఓవర్ ఉండుంటే ఇప్పటికీ గట్టిగా ఉంటుండే స్కోర్. బైస్ కదా, అడుగు సార్ అడుగు. బైస్ అన్న బ్యాటింగ్ తాకలే కదా, లెగ్ బైసా? లెగ్ అయితే తాకాలి బై. వికెట్ కీపర్ వదిలిండా? ఇక్కడ దూరం ఉన్నది, చాలా దూరం ఉన్నది. పక్కనే అనిపిస్తుంది, వీడికి వెళ్తుంది పక్కనే వెళ్తుంది. మరి ఏం చేశాడు అన్న? ఎక్కడ కొడితే ఎక్కడ చూడది కనెక్ట్ అయితే ఆడవురా. మనం ఇంటికి తెలుసు, మనం ఇంటికి వెళ్ళొచ్చా? అక్కడ కదా కవర్స్ మీద లేపుతుండే అన్న, దీని మీద లేపుదాం అనుకున్నా. బాడమైంది తిప్పిండి అనుకుంటున్నా, అట్లా నాకు అట్టు తిప్పిండి అనుకుంటున్నా. అక్రాస్ ఆడింది వన్ కదా, అక్రాస్ ఆడింది అనుకుంటున్నా. ఒక్క రావాలన్నా మన దగ్గరికి. ఎగ్జామ్ షాట్ మస్తు పడ్డది. చెప్పినా ఈయనకి 2 ఓవర్లు దొరికితే చలో 2 పాయింట్లు స్విమ్మింగ్ పూల్లో కూడా వస్తున్నాయి అన్న. మన చిక్కడపల్లికి మాత్రం వస్తలేవు ఇంకా. అదే కదా, 3 రన్లతో 2 పాయింట్లు పోగొట్టుకున్నామన్నా నిన్న. 2 పాయింట్లు సెకండ్ ప్లేస్లో ఉండేది, లాస్ట్ ప్లేస్లో ఉండేది. స్పీకర్ అయినా సెకండ్గా ఇప్పుడు. మన టీంలో ఇంకేవి 2 టీంలు ఇంకా ఆడలే, వాళ్ళు ఎల్లుండి ఆడతారు. గురువారం అన్నాడా? ఏ టీం అవి ఏవో ఉన్నాయన్న తెలియదు, టీం పేర్లు కూడా చక్కగా తెలియదు. మూడే టీంలు అన్నాయి ఇప్పటికీ. మనమే 2 అన్నాం అన్న. మనం 2, వాళ్ళు 2, స్పీకర్ 2, వాళ్ళు 2. మిగతా 2 టీంలు ఏమన్నా చెప్పాను వాళ్ళు ఒకటి, ఇంకోటి ఎల్లుండి చెప్పాను వాళ్ళతోనే మనకి. ఇంకోటి పవర్ఫుల్ లెటర్స్ ఒకటి, ఇంకోటి ఏదో ఉందన్న. హాకాయేమో, ది హాకా ఏమంటారు, మెహబూబే కదా వీడు.
అన్ని గుద్దనే చూస్తుండే, అట్లా అన్ని గుద్దుతో కూడా దొరకవు. టెంప్స్కి వేస్తే అటాక్ అదే అన్ని గుద్దనే చూస్తుంది. ఓవర్లో 2 బాల్ గుద్దు ఏం కాదు. షేప్ అవుట్ బాల్స్ బాగానే మేనేజ్ చేస్తారు. స్కోర్ 36. 5th కదా, 6th ఏమో. సిక్స్త్ కదా. అయిపోయింది స్కూల్లో మొత్తం. ఇప్పుడు ఇల్లు వేస్తారా ఎవరు?
వెయిట్ కదా మొన్న సండే రోజు వెయిట్ పెట్టలేదు. కరెక్ట్ అంటే 7 రన్లు. ఇంప్రెస్ ఉండరు మిత్రులు కదా. మిత్రులు నితిన్ రా బౌలర్ బిట్వీన్ ద వికెట్స్. ఈడ పడితే ఇది కనెక్ట్ అయితే కొట్టే కెపాసిటీ ఉంది. హ్యామ్ ఉంది. ఆశ్రిత్ గాని వదిలేసి మొత్తం ఏం చేతిలో పెట్టేది. మరి ఇంతమంది ఎందుకు ఆఫ్ సైడ్? మరి ఏం చేసిండు ప్రవాస్ ఆడుతుండు కదా, మనం మొత్తం మిట్టే ఆడుతుంది హాఫ్లో. స్పిన్నర్ అన్నా పవర్ ప్లేలు ఇద్దరే ఉండాలి కదా. మా ప్రవీణ ఉంటే నా బయటికే మెషిన్ అంత గన్. ఫీల్డర్ ఎవరు? రామ్ చరణ్. మరి రీడ్ చేసుకుంటారు లాస్ట్. రామ్ చరణ్ కదా. రామ్ చరణ్ రామ్ చరణ్. బ్యాట్స్మెన్ నేమ్ అక్కడి కానీ బుక్ టైం పాస్. 100 1000 1,00,000 మెరుపులు నీ తిరిగి దూకిలాయా. ఆరెంజ్ కవర్ ఎత్తుకోలేదు. ఎప్పుడు ఎత్తుకోలేదు. నింబు పని అనేది ఎత్తుకోవాలి, ఆరెంజ్ అనేది ఎత్తుకోలేదు. వేస్ట్ ఇది. ఓం విఘ్నేశ్వర పర. Score 47 for 2.
ఇక్కడ అవుతుంది టెంప్ట్ అవుతలేరు. ఆయన టెంప్ట్ అయ్యాడు దీక్షిత్ అన్నాడు. కింద ఓవర్ అంటారు వీళ్ళు. రామ్ చరణ్ నాడన్నా మనం పాటలు పెట్టుకుందాం. सौराष्ट्र के वासी काफी वर्षों से अपनी जिंदगी को ऐसे जी रहे थे कि आप उसकी लाइफ को देख के भी हैरान हो जाओगे। हमारा ऑफिशियल पेज पे वीडियो रखा है आज से 1 महीने पहले। दोस्तों एक अंकल के बारे में बताओ तो वो अपनी जिंदगी में इतने मस्त थे कि हमेशा ही वो हंसते ही रहते। कोई भी चीज हो, कोई भी सिचुएशन हो, किसी भी हालात के साथ गुजरना पड़ता, बस हमेशा हंसते रहते। उसकी आत्मा को शांति करे और इस समय चक्र के खेल से आजाद हो जाए। ओम शांति। डॉट आना लोग होते हैं जो अपनी जिंदगी में बहुत कुछ सीखा के जाते हैं। दोस्तों आज हम बात करेंगे एक ऐसे बोल रे रामचरण बोल रामचरण जबाई सर रामचरण बोल रहा मस्त वाटेल.
चलो भाई लड़ा नहीं आ रहे भाई దగ్గర ఉంటారు కదా కానీ జబరా ఇది ఏరా ఏంది 980719. ఎవరో తప్పు అబ్బో స్కామ్ ఓలా వాడు బిట్వీన్ ద వికెట్స్ మంచిగా ఉంది అది. चलो लड़का आवाज निकालो चलो 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 పెద్ద సిక్స్ ఎక్స్పెక్ట్ చేసిన కనెక్ట్ కావబ్బా అలా వేసి తీసుకో మళ్ళీ వేస్తే కొడుతుంది సో పేస్ ఉంటుంది కదా మనం కొంచెం కొట్టచ్చు ఎంత పడుతుంది 59 ఎన్ని కాదు 93 ఇలా ఆడవన్నా
20 కాదు పని ఇంకా 15 ఓవర్లలో అయిపోతుంది. స్వింగ్ ఎందుకు తీస్తలేదో అర్థమైతే బ్యాట్ది ఇట్లా అంటుండు. బ్యాట్ బయటికి తీస్తలేరు. బయటికి వచ్చినప్పుడు అవుట్ అయితే అవుట్ అయినా మరి స్వింగ్ ఉండాలి దాన్ని. గ్యాపా కాదులే. बॉलर नेम क्या है? 70. ఇట్లాంటిది ఒకటి ఉంటే బాగుండే నా కెమెరా అంటే. చెక్ చేసినావా? ఉంది సంకర్ మహానుభావుడు 2GB పెట్టుకొస్తే ఏమొస్తుంది అలా? 6GB 6 అంటే ఇట్లా చేసుకుంటారా ఆయన ఖచ్చితంగా కొడతారా అంటే అంటవా? ఖచ్చితంగా పడుతుంది 6 అని. బైజ్ కదా అడుగు అన్న. నోబా బైస్ అడుగు అట్లే. అన్న నోబా అన్న నోబా బైస్ అన్న బాటికి తాగలేదు. స్టేట్ ఆడితే మంచిగా దొరుకు తెలుసా ఇక్కడ రివర్స్ అవుతుంది. మంచి సిటీ వచ్చింది. పోయేదే ముందు పంపాలి. నేను అది కరెక్ట్ ఆడి తినలేదు మంచిగా. టైమ్ 4:44. 5 గంటలకు అయిపోతుంది అనుకున్నాను. నిద్ర వస్తుందా? ఈ నిద్ర రావడేందన్న ఊరు మనిషి రక్తాలు ఉంటాయి మీకు.
నీకు ఎక్కువ అలసట రాదు కదా, రేర్గా వస్తుంది కదా. నేను ఎప్పుడు చూడలే నీ దాంట్లో అలసట. ఇన్ని రోజులు ఆడినాం కదా, ఈ అభిగాళ్ళు వీళ్ళందరూ ఇట్లా పడిపోయినట్టు నేను ఎప్పుడు చూడలేను పడిపోడు. ఈ పర్సనాలిటీకి పెట్టుకొని ఎప్పుడో పడిపోవాలి, నార్మల్ ఇలా లేకుంటే నా పర్సనాలిటీకి. అదే అదే తిరుగుడు బాగా అలవాటు ఏమో ఆడ, ఎండల పడి ఆడు మస్తు తిరుగుతా. ఈ మధ్య బక్కగా నేను 18 నుంచి బక్కగా అయినారా, అంతకుముందు బక్క పర్సనాలిటీ ఉన్నది. అప్పుడు చూసిండే కదా నేను, మనం అప్పుడు ఆడకపోతులేనా ఆడ మన ఏడ అందులో ఏమంటారు దాని పేరు, గగన్మాల్. గగన్మాల్ అన్నాం, బాబురావులా అన్నాం, సిఎన్ఆర్. ఇంకేస్తారా ఒకవేళ వీళ్ళు గెలిస్తే మ్యాచ్ మాత్రం ఇంకేస్తారు. బాదాపూర గెలిస్తే మాత్రం ఒక పూరానికి రమ్మన్నది మ్యాచ్. బ్యాట్స్మెన్ నేమ్ కెమెరా బిజినెస్ పెట్టుకొని కూర్చుంటే గుర్తారు పైసలు ఏం చేసేది ఉందన్న. డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ ఉండాలన్న. ఫోన్ ఇది పెట్టాలి, ఇంకోటి పెద్ద కెమెరా పెట్టాలి, నీ ఇష్టం. ఒకటి ఉండాలి, వీడియో రికార్డర్. నీకు ఏ రేట్ కావాలంటే ఆ రేట్. ఇట్లాంటిది కావాలంటే మొత్తం కలిపి సీజన్ కలిపి 30,000 తీసుకుంటాను. 4-5 ఉండాలి, పెద్ద ఒకటి ఉండాలి, మొత్తం బాల్ కూడా కనబడేటట్టు ఉండాలి. అది ఇట్లుంటుంది అన్న, తిప్పేది ఉంటుంది అది. బాల్తో పాటు ఫాలో అవుతుంది అంటావా? ఇది ఇది కూడా లూజ్ చేసి ఇప్పుడు కొడితే ఇట్లా క్లారిటీ రాదు, ఇట్లా అనొచ్చు, క్లారిటీ రాదు. అది జూమ్ కూడా చేయొచ్చు అది ఇట్లా. వాడంతా మంచిగా పట్టుకుంటారు. మన శంకరాజు అట్లా వస్తే సంకలకి ఇసుకుంటారు. అడ్డులోకి వచ్చిన పట్టారు వాళ్ళతో, అదో బాధ అయిందో ఏమో. అది నచ్చదన్న బాల్ అంటే దానికి, అప్పుడే చెప్పిండు నాతో, అంటే కొంచెం నచ్చదు, పట్టబుద్ధి కావాలి. ఎంత జూమ్ అవుతుంది అనేది ఫోటో ఖరాబ్ అవుతుంది. చూడండి ఎంత జూమ్ అవుతుంది. ఇగో పగిలిందా కుండ? కుండ పగిలిందా? లే
మరి ఎడవాడు మంచి క్యాచ్ ఉంది. ఇది తిరగదన్న ఇది. బాగా స్పీడ్ క్యాప్చర్ చేయలేదు, తీరా వదిలేదు. అంత స్పీడ్ క్యాప్చర్ చేయలేదు. ట్రై చేద్దాం ఈ బాల్ ఒకటి. వద్దు. ఏం కదన్నా, అరే భయం ఎవరికి? అయితే రోజు ఇక్కడ కూర్చోవాలి అయితే. మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ముందుకోసే వేయలేమన్నా కానీ. కానీ క్లారిటీ హైలైట్ ఉందా నా చూడు ముందుకి, ఇగో ఫుల్ క్లారిటీ చూడిగో. ఏ స్కోర్ వేస్తున్నావా? 4 తర్వాత ఏమొచ్చిందన్న? 4 తర్వాత ఏమొచ్చింది? అబే 2Dయా? బై 2D. బై 2D కదా. దీనికంటే ముందు డాట్ అన్న ఒకటి. అరే మిత్తులుగా నువ్వు అయిపోయిందా? మరి నేను ఏం చెప్తున్నా నీకు అప్పటి నుంచి. వీడి పేరేంది? జైద్ కదా. గుర్తుంది అన్న. మొహమ్మద్ ఇర్ఫాన్ 0నే కదా మొహమ్మద్ ఇర్ఫాన్ 0. చెప్తాను నేను. కాదు నేను చెప్తా. ఏంద్రా ఇది? నమ్మ ఇక్కడి అంటాడు కౌంట్ చేసి ఉంటాడు అడుగు. కాదన్న నాకు తెలుసు, నేను చెప్తా. రాకేష్ అన్నది 0 వస్తుంది. దాని తర్వాత లెగ్ వైస్ 2 వస్తుంది. రాకేష్ అన్న ఒక సింగిల్ వేస్ట్ పెట్టిండు చూడు. 1 లెగ్ బై 2 1 ఓకే బ్రో. డాటే వేసిన డాటే అది. జైద్ ఆగ్రా బై ఇక్కడి 1 అన్న. లెగ్ బై 2 నెక్స్ట్ లెగ్ బై 2 పెట్టాలి. 1 मिनट भाई 1 मिनट 1 डॉट. स्लो डाउन माय फ्रेंड. డాటా 1 లెగ్ బై 2 1 2 3 4 లాస్ట్ 2 బాల్స్ ఏమొచ్చినాయి? డాట్ కదన్నా. ఓకే అన్న ఓకే 87 88 కరెక్ట్ పర్ఫెక్ట్. నేను ఎందుకంటే నాకు లెగ్ బై గుర్తుంది. లెగ్ బై నేను జూమ్ చేసి చూసినా కదా. సైడ్ చేంజా? కొంచెం తిప్పాలా కెమెరా ఏమైనా? జేబులకి ఇక్కడికి జూమ్ అనేది తీసుకొని ఇక్కడికి స్కోర్ ఇక్కడికి
ఏం చేయ అదేం చక్కగా అది జూమ్ చేసినాం అనుకో ఆ బాల్ కి క్లారిటీకి వెతుక్కుంటుంది అది ఫస్ట్. బోలేనా జీ నెక్స్ట్ ఓవర్ కోనే నెక్స్ట్ ఓవర్. ఇప్పుడు చేత కదా అస్సలు చేత ఇందాక అంత గట్టిగా వాళ్ళు బై నెక్స్ట్ ఓవర్. ముడ్డా దగ్గర ఉర్లిర్రు ఇందాక ఎందుకు ఉర్లిర్రు. कीपर महबूब है क्या नेक्स्ट ओवर. अब बोलना ना. बोलो जी थोड़ा फिर से गलत कर दिए तो हमको गांड में दम रहता. फिर आके पुकारता. अभी हो गया पानी. खेलो खेलो. मैं ग्राउंड के फोटो. अभी वाटर అయిపోయినాయి చెప్పు ఫోన్ కర్ అన్న గ్రౌండ్స్ మ్యాన్ కి చెప్పండి అన్న అక్కడ వాటర్ పెడతాడల్లా. పర్ఫెక్ట్ అన్న. అది ఆ పర్ఫెక్ట్ కాదు మెహబూబ్ కరెక్ట్ స్ట్రైక్. నేను అది తప్పు వస్తా ఇప్పుడు రాకేష్ అన్న స్ట్రైక్ వచ్చిందంటే మనం తప్పేసినామేమో అని చెప్పి డౌట్ పడ్డా. మెహబూబ్ అన్న పర్ఫెక్ట్. నువ్వు దేనికన్నా పర్ఫెక్ట్. వెంపర్ డైలాగ్ కట్టిడు వాళ్ళు ఓర్రా నువ్వు చెప్పాడు. అచ్చా కదా అది మనకి ఓనర్ నంబర్ తెలియదు కదన్న మళ్ళా ఆడు వాచ్మెన్ గా ఏడి పోయినా దీని అమ్మాయి కొంచెం ఊగితే చాలు మొత్తం ఊగిపోతుంది. ఇంకా 40 కొట్టాలనా. అవి ఓవర్లో వస్తాయిరా 10 రన్లు. ఓవర్లో 10 రన్లు రా. हाँ वाइट वाइट ఎవరా 10 వస్తాను నాకు ఆల్రెడీ 5 వచ్చినాయి. 5+4 4 బాల్ ఖచ్చితంగా 2 బౌండరీలోనే ఆడతారా. అసలు మంచి ప్లాన్ ఉందన్న. స్ట్రైట్ పెట్టి ఇది ఒక 10 అడుగులు ఎక్కువ పెట్టాలి ఇప్పుడు ఉన్నదానికి. అప్పుడు స్ట్రైట్ వస్తుంది కదన్న. బాల్లో 2 బౌండరీలు వస్తాయంటే కానీ అప్పటి నుంచి బ్యాట్ కిందనే వస్తుంది.
ఆయన మ్యాచ్ అయిపోగానే బాల్ గుర్తుపెట్టుకున్నాం. ఇష్టమా విశాల అదే కదా విశాలే కదా. బెట్ మీద వికెట్ వేస్తామా? ఏమన్నాయి అన్న, టాప్ ఆఫ్ ది వికెట్ 3 వికెట్లు కవర్ చేసేస్తున్నాయి. హైలైట్ ఇది ఇంకా ఇగో 3 వికెట్లు. ఇది ఇంకా హైలైట్. అమ్మా బౌలర్ నేమ్ రెండు ఫోర్లు పడ్డాయా? ఇదే ప్లస్ ఇంకా 25 రిక్వైర్డా 26. ఇందాక ఓవర్ ఎక్స్పెక్ట్ చేసినవి. బౌలింగ్ బౌలింగ్ అమ్మా ఆ టైర్ ఎక్కించిండు అన్న. టైర్ కాబట్టి నా ఏమేం కాదు. రాయి అయితే అయిపోయి పోకపోతుండే బండి. ఏదో వదులుతుందా? రిపేర్ మెకానిక్ రావాలి. ఆడు కూడా షోరూమ్ పోయే వరకు చేసిస్తాడు అంతే.
రెండు వారాలు కొట్టుంటారా చప్పుడు దాకా అయిపోయిందా అన్ని ముట్టములు అయిపోదాం ఆగేదే లేదు తగ్గేదే లేదన్నట్టు ఇంకోటి రండి మా అన్నోళ్ళు నేనైతే తిప్పుతుంటాయా 2 తిప్పిస్తా పడుతున్నా మిస్ కాగానే ఓవర్ 22 బ్రో 60 బౌలర్ పేరు ఏంది? రామ్ చరణా కాదు కాదు, మొజాంబిల్ హాల్ వికెట్ వేసుకో కవర్ చేసుకో ఏమకపోతే అన్ని వికెట్లు తీసుకుంటున్నది ఏదన్నా కానీ అవి చిన్న పడుతుంది పిల్లలైనా మస్తు లాక్కొచ్చిరండి. బాగానే నాకు చదివేంటున్నారు 12-15 ఓవర్లకి 12 ఓవర్లకి ఎక్స్పెక్ట్ చేసి నేను కొట్టేది ఇప్పుడు ఉరుకొద్దా కొట్టి పడిస్తారన్న నాకు అది ఇప్పుడు ఉరుకొద్దా డైనట్టా ఉరుకోవచ్చు. ఏమన్నా షోలు ఉన్నాయారా చూపొచ్చు ఐటమ్ చూపెట్టరు ఎంత ఒకటి 20 19 బ్యాట్స్మెన్ నేమ్ దర్శన్ రెడ్డి దోబాల్ తొందరగా కొట్టింది ఇది ఓకే అంటే గుబ్బులే కోచింగ్ ఇస్తుంది అయ్యా కోచింగ్ ఇస్తుంది తొమ్మిది బ్రో
9 ఓవర్లు ఉన్నాయి. ఏం గుడ్లు చెప్పిండ సీఎం. कौन है अभी? कौन है? जाहिद। देगा जाहिद देगा। रिकॉर्ड क्या है भाई? 18 मारना 54 बॉल में। 54। हाँ 54। बॉबी पलटी। बॉलर नाम क्या है भाई? जाहिद। कौन जी अभी एन फोन जी प्रोटेक्शन अच्छा है ना ఎంతో ఉంటుంది జైద్ దాంట్లో ఆ బయట ఉన్నాయన ఇంట్లో గీడుండేమో 6 మంది ఉండు అని చెప్పి నోపిస్తారేమో అని చెప్తామని చూసిన. నలుగురు ఉంటారు కదా లోపల. నేను ఈడ అర్థం చేయలే అది ఆడ. అయ్యా బోల్డ్ కొట్టి बैट्समैन नाम भाई 18 కొట్టాలంట మెల్లగడకమాట. అట్లెట్ ఇంకా 2 వికెట్స్ అన్నా లేరీడా ఎవరు లేరీడా గెలుస్తామని బాయ్ అట్లా 2 వికెట్స్. ఏప్రిల్ ఆఖరి తారీఖు కల్లా చికెన్ రేట్లు 305 అవ్వంట. చికెన్ ఏం సంబంధం అన్న దాంతో ఆ ఫైట్ అవుతుంటే ఎండాకాలంలో ఖచ్చితంగా ఎండాలకు కోళ్ళు చచ్చిపోతాయి.
దానికి ఎండాకాలం దానికి ప్రతిసారి సమ్మర్లో ఎక్కువనే ఉంటుంది చూడు చికెన్ రేట్. వీళ్ళు ఏం చేసుకుంటారో ఏమో రయ్యా. అవైలబుల్ అంటే ఏందో థర్స్డే మ్యాచ్ అవైలబుల్ అంటే అయ్యా చూడు ఏమో పెట్టిండు చూడు ఓపెన్ ఫైల్ ఏమో పెట్టిండు రాసి నేను వస్తలేని పెడతట్టు రాసి నా పేరుందా చూడు. లేరు గెలుస్తామని వెళ్ళిపోయారు ప్లేయర్లు. అదే మరి ఏం చేస్తారు. 16 రన్లు కొట్టాలంతే. 4 వికెట్లు ఉన్నాయి ఇంకా. వెళ్ళిపోయారు బ్యాట్స్మెన్ లేరు కదా. మంచిది హలో నా పేరు పెట్టలేవుగా. థర్స్డే రోజు నిజంగా నేనేం వస్తాను నయం మంచి పని చేసిన నా పేరు పెట్టకుండా. వద్దొద్దు నిజాన్ని బయటకు పోయింది రే. నీ ఇష్టం చూడు నువ్వు పెట్టిన రాను ఆ రోజు నీకు చక్కగా అవుతావా. ఇప్పుడు చూసి మనం ఫోన్ చేసి గెలికినట్టు తెలుసా. బ్యాట్స్మెన్ నేమ్ పేరే అడుగు. ఒకటే డాట్ అయిందన్న. బ్యాట్స్మెన్ నేమ్ అడుగు. బ్యాట్స్మెన్ నేమ్ ఏందన్నా. కీపర్ 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 కాదు. అరే రే రే బ్రో 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 బ్యాట్స్మెన్ పేరేంది అడుగు. కొత్త బ్యాట్స్మెన్ పేరు రెహమాన్ అంట. బౌలర్ మొహమ్మద్ అఖ్తర్. అందుకే మాకు గెలుపొద్దు అంత తర్వాత వదిలేయాలి. ధనుష్ అంట. అబ్బా లాస్ట్లో రాసి వీని పేరు. అరే రే వీని పేరు ఫస్ట్ కరెక్ట్. అది ఈరోజు కరెక్ట్ పెట్టుకున్నారు అన్నట్టునా. ఈరోజు కరెక్ట్ పెట్టుకున్నారు అని ప్లేస్ అన్నట్టు. 12th మ్యాన్ ప్లేస్ పర్ఫెక్ట్ అన్నట్టు. బాగా ఇప్పుడు నేను నువ్వు పెట్టినావు కాబట్టి నేను పెట్టా.
కార్తీక్ ఏం టైప్ చేస్తలేడు ఇంకా వస్తలే మన ఇద్దరం వచ్చినాక రావాలనే వస్తాడు మెల్లగా వస్తాడు చూసి మెల్లగా వేస్తాడు ఏదో ఒకటి. మరి రాజశేఖర్ అన్న వచ్చింది ఇలా ఏమైంది అనుకుంటా. అన్న వస్తున్నాడంట అమ్ము వీడు గట్టి చేసి నాకు పోరా కరెక్ట్. బాగా కొడతాడు జగన్ నిజంగా డైలాగ్. వస్తున్నాడు మనం కూడా పెడదాం. నువ్వు కూడా పెట్టాను వెతకన్నా తెలుగు అని కొట్టి ఈ స్కోర్ కార్డ్ ఇబ్బంది అవుతుంది. అన్నద్దు పాయింట్కి రా. వచ్చిండు ఇడుతాడు ఏంటి పార్టీ 3 చెడగొడు. పెట్టు నేను లేకపోతే నేను కూడా చేస్తుంటే ఏదో ఒకటి. లేకపోతే ఆడుకుంటుంటే చదివే 12 కొట్టాలి రాయలు స్టేట్ వరకు. లాస్ట్ ఇంకోటి బేడ పైరేమో కదా. ఈయన ఉండాలి, ఈయన ఉంటే గెలుస్తుందా. ఈయన లేకున్నా వాళ్ళు సింగర్ ఆడుకున్నా గెలుస్తుంది. కానీ కార్తీక్ గాడు లేడన్నా 12 అనుకుంటా కొట్టాలి. 12 22 కదా. ఏడు కొట్టాలంతే చెప్పు వాళ్ళకు. వాళ్ళు చూసుకుంటారులే అన్న బ్యాట్స్మెన్స్. అంత పాపం అంత పూర్తి ఆడుకుంటుండే వాళ్ళ టీం వాళ్ళందరూ పోయినా. కష్టం ఉండలే అదే వానికి పోవడానికి లేదు. జైద్ కదా ఆడే టర్న్ చేసిన మ్యాచ్ పాపం పేపర్ లాగా పెట్టాలి.
ఇప్పుడు అవుట్ అయితే ఏం పరిస్థితి లేదు, ఏమో అదే ఏం చేస్తారు ఇప్పుడు బ్యాట్స్మెన్? ఇంకా ఆయన ఉండే మాకు ఈయన ఎవరు? ఆయన పేడ కూడా కలడు. సూపర్ అవుట్ అయ్యే పరిస్థితి ఏం చేస్తారో మరి. అన్న ఎందుకన్నా సింగిల్స్ మీద వస్తుంది అన్న మ్యాచ్ అన్న, 42 బాల్ ఉన్నాయన్న. వీళ్ళు ఇంటర్వ్యూ అయినారు అట్లా అని లెక్క ప్రకారం అయితే వాళ్ళకి ఇవ్వాల్సింది వికెట్ కొట్టగా. అంతే ఎవరు టీం ధనుష్ ఏంటి టీం ఇంకా నాకు నీ పక్కనే పెట్టుకున్నావు కానీ అది ఒక్కరన్నా వస్తుంది అంట వాళ్ళు ఎవరన్నా ఇంటికే అందరు అయిపోయిన దాకా ఉండాలి అంటారు. 18 ఓవర్కి తెచ్చుకున్నారన్నా. ఇప్పటిదాకా తెచ్చి పాప మొక్కల బై మిస్టేక్లో వాళ్ళకపోతే ఆగమే రా నాయన. కొట్టకయ్యా భయం అవుతుంది నాకు కూడా, నాకు భయం అవుతుంది అండి. వచ్చిరనుకుంటా. కొట్టేసర్లే అన్న. అదే కదా నాకు ఈసారి ఎట్లా నీకు ఎక్స్ట్రా ఆర్డర్ చేయాలి కదా, అప్పుడు 3 ఎక్కువ ఇద్దామన్నా. నీ కోటి నా కోటి, లేకపోతే 4 ఇద్దాం, నీకు 2 నాకు 2. అట్లా తీసుకోవద్దా అన్న 2. అరే అమ్మా నాకు ఫ్లైట్ వేస్తేనే భయం అవుతుంది తెలుసా, ఏమవుతుందా ఈ బాల్ అని. ఈ 20 తీసుకొని ఆఫ్లైన్ పోరా మళ్ళీ రాకంట. అమ్మా మెల్లగా నా జర నీతోటి భయం అవుతుంది నాకైతే. పాపం ఇంత దాకా తీసుకున్నాడు కొట్టుకుంటారా అని. ఎత్తులు అసలు నీ ఫోన్ నుంచి రావాలన్న మెసేజ్లు, నువ్వేమో ఇది కూర్చున్నావు ఇక్కడ. ఇక్కడ యారే 12th మ్యాన్ పక్కకు ఆడుకోపోరాని పెడితే ఇక్కడ గుర్తుపెట్టుకొని. నేను గుర్తుపెట్టుకోలే, నువ్వు చేయి. ఇది తీసేసాను ఇదంతా. నా తీసే ఒకటి వచ్చింది. వన్ 4. ఇదేంటి చూస్ మ్యాచ్ యాజ్ దేర్ ఆర్ మోర్ దెన్ 11 ప్లేయర్స్ ఇన్
1/4 వికెట్స్ ఎన్ని 4 పెట్టాలి 6 4 పెట్టాలి అంతే. 4 ఎట్లా 4 అన్న 6 పడ్డాయి కదా. 4 లాస్ట్ వరకు టెన్షన్ తెచ్చుకున్నారు.